From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. గ్యాస్ కొరతతో విజయవాడలో హాస్టల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి నేను విజువల్స్లో చూపిస్తా. ప్రస్తుతం చూడొచ్చు గ్యాస్తో వండేటువంటి వంటలు, ప్రస్తుతం గ్యాస్ సప్లై లేకపోవడంతో కూడా ప్రస్తుతం కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జెమినీ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 40 మంది విద్యార్థులు ఉంటారు. వీరికి ప్రతిరోజు కూడా అటు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్, రాత్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వీటికి సంబంధించి ప్రస్తుతం కట్టెల పొయ్యి మీద మెనూ తయారు చేస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ బుక్ చేస్తున్నారు. అటు సర్వర్ పనిచేయకపోవడం, ఫోన్ అందుబాటులో రాకపోవడంతో ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు కూడా గ్యాస్ ఇవ్వలేమని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వీరంతా కూడా, ఎందుకంటే అటు విద్యార్థులకు ఎప్పటికప్పుడు మెనూ తయారు చేసి ఇవ్వాలి, అటు వంట వండే ఇవ్వాలి కాబట్టి ప్రస్తుతం కట్టెల పొయ్యి మీద మొత్తం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు, ఏదైతే ఖాళీ బండ్లు, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ బండ్లు కూడా చూడొచ్చు. ఏదైతే గ్యాస్ పొయ్యి మీద మొత్తం కూడా వంట అనేది చేస్తూ ఉంటారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు బుక్ చేసుకునేందుకు కాల్ చేస్తుంటే అటు కాళ్ళు అందుబాటులో రావడం లేదు. దీంట్లో అక్కడ ఏజెన్సీకి వెళ్ళినా కూడా ప్రస్తుతం మేము ఇవ్వలేమంటూ కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి 2 బండ్లు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు హాస్టల్కి సంబంధించిన 40 మంది విద్యార్థులు కాబట్టి మెనూ తయారు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారానికి 3 సిలిండర్లు అవసరమవుతాయి. కానీ ప్రస్తుతం అటు డెలివరీ లేకపోవడంతో ప్రస్తుతం కట్టెల పొయ్యి మీద చేస్తుంటే ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే విజయవాడ హాస్టల్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి హాస్టల్ వద్ద ఒక పోస్టర్ అయితే ఉంచడం జరిగింది. గ్యాస్ సంక్షోభం, ఆయిల్ మరియు నిత్యావసర వస్తువులు అంటూ కూడా హాస్టల్ విద్యార్థులకు మనవి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా వాణిజ్య గ్యాస్ సరఫరా మరియు నిత్యావసర వస్తువులు అందడం లేదు. ఈ గ్యాస్ సంక్షోభం తగ్గే వరకు తాత్కాలికంగా హాస్టల్ టిఫిన్స్ భోజనాల్లో మార్పులు చేయడం జరిగింది. 13వ తేదీ నుంచి అమలవుతుంది కాబట్టి సంక్షోభకాలంలో ఐటమ్స్ గురించి కానీ మెనూ గురించి కానీ ప్రశ్నించవద్దని విద్యార్థులు అర్థం చేసుకొని వాదనలకు దిగకుండా సహకరించవలసిందిగా దయతో అభ్యర్థిస్తున్నామంటూ కూడా విజయవాడ హాస్టల్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పోస్టర్ ప్రతి హాస్టల్ వద్ద కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ప్రస్తుతం వీటికి సంబంధించి మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? ప్రస్తుతం ఎంత గ్యాస్ అవసరం అవుతుంది? 40 మంది ఉన్నారండి. వారానికి 2 బండ్లు అవుతాయి. గ్యాస్ అసలు దొరకట్లేదు. అందుకని పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి టయానికి మేము పెట్టాలి. అందుకనేసి పొట్టల పొయ్యి మీద చేస్తున్నాం. అది అంటే బుక్ చేస్తుంటే రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు? అంటే అంతకుముందు వేసేవారండి, బుక్ చేయగానే అరగంట పావుగంట ఆగి వేసేసేవారు. ఇప్పుడు వాళ్ళకే రావట్లేదని చెప్తున్నారు. మాకే అందుబాటులో లేదమ్మా, మీకు ఏమి ఇస్తామని చెప్తున్నారు. అది అంటే ఇప్పుడు గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యి ముందు వండుతున్నారు అంటే ఆ అమౌంట్ గిట్టుబాటు అవుతుందా? మరి గిట్టుబాటు అవ్వదండి, గ్యాస్ కన్నా ఇదే ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, తప్పదు. అలాగ మా చేస్తున్నాం. అంటే ఏమేమి ప్రిపేర్ చేస్తారు? పొద్దున్న టిఫిన్ చేస్తామండి, సాయంత్రం భోజనం, మళ్ళీ రాత్రి. అది 3 పూట్ల అవ్వాలి. అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుందా? వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. టిఫిన్ రకం రకం టిఫిన్లు కూడా పెడతాం మేము. అది అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటారు హాస్టల్? 40 మంది జాబులు చేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఊర్ల నుంచి వచ్చేవారు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది పడకూడదుగా. అందుకనేసి మేము ఇలా ట్రై చేసి పెడుతున్నాం. ప్రస్తుతం అంత కట్టెలు కూడా అందుబాటులోకి వస్తాయి. అంతే ఎంతెంత చెప్తున్నారు? ఒకటి అందుబాటులో లేవండి, తిరిగినా ఎక్కడో ఒక చోట దొరుకుతున్నాయి అవి కూడా. అది మీరు చెప్పండి. అంటే మొత్తం దాదాపు 40 మంది విద్యార్థులు అంతా చదువుకునేవారు కావచ్చు, వ్యాపారాల నిమిత్తం కావచ్చు, వాళ్ళంతా వెళ్తున్నప్పుడు గ్యాస్కి మీరే వెళ్తూ ఉంటారు కదా, ఏజెన్సీకి కానీ అటు బుకింగ్ కానీ, ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళు అసలు దొరకట్లేదు అంటున్నారండి. గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు, వెళ్ళి అడిగినా కూడా చెప్పట్లేదు. మాకు ఈ గ్యాస్ మాకే దొరకట్లేదని చెప్తున్నారు. అంటే మొత్తం వీళ్ళందరికీ ఉండడానికి ఎన్ని సిలిండర్లు అవసరం అయితే? మేము మాకు వారానికి 2 అవుతాయి. వారానికి 2 అవుతాయి. ఇప్పుడు సిలిండర్ దొరకపోతే కట్టెల పొయ్యి తెచ్చి రోజుకి కేజీ వచ్చి 40 రూపాయలంట పుల్లలు. గిట్టుబాటు అవ్వదు మాకు. గ్యాస్ బండ్ అయితే గిట్టుబాటు అయింది. ఇప్పుడు అంటే ఒక విధంగా లాస్ అయ్యేది అంత, కానీ అటు పెట్టాలి కాబట్టి మేము వండి పెడుతున్నాం పిల్లలకి ఇబ్బంది లేకుండా. అదే
హాస్టల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు దాదాపు ప్రతి హాస్టల్ విజయవాడకు సంబంధించి కూడా అనేక హాస్టల్స్ ఉన్నాయి. మొత్తం వారంతా కూడా కొంతమంది చదువుకునే వారు ఉంటారు, మరి కొంతమంది పనిచేసేవారు, అటు వ్యాపారాల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ వీరందరికీ మెనూ ప్రకారం వడ్డించాలి. ఎందుకంటే కండిషన్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి హాస్టల్కి సంబంధించి ఏమైతే ముందుగా చెప్పారో వాటికి సంబంధించి ప్రతిరోజు కూడా అటు ఉదయం టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, రాత్రి డిన్నర్ కావచ్చు, ప్రతి దాంట్లో మెనూ ఏమైతే ఇచ్చారో అవి ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్యాస్ దొరకకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం కట్టెల పొయ్యి మీద మొత్తం వీళ్ళంతా కూడా వండి అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి వెళ్ళి అడుగుతున్నా కూడా సరైన రీతిలో స్పందించడం లేదు. అటు కాల్ చేసినా కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.